అందరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్స్ లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. ప్యారిస్ కి వచ్చాక ఫస్ట్ వీకెండ్ బయటికి వెళ్దామని చెప్పి ప్యారిస్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్ ని చూస్ చేసుకున్నాం. అదేంటి పార్క్ అంటుంది, అంతమంది జనం ఉన్నారని షాక్ అయ్యారా? మేము పింక్ పూల జాతరకు వెళ్ళామండి. పింక్ పూల జాతర అంటే అదేమో కాదండి, చెర్రీ బ్లూమ్స్. నేను జాతర అని ఎందుకు అంటున్నానంటే వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మేమేమో ఫోటోషూట్ తీసుకోవచ్చు, హ్యాపీగా పాపతో ఎంజాయ్ చేయొచ్చు అని మేము అనుకొని ఈ పార్క్ని చూస్ చేసుకున్నాం. బట్ ఈ పింక్ ఫ్లవర్స్ అనేటివి ఈ వీక్లోనే రాలిపోతాయంట. ఆ రోజు మంచిగా సన్నీగా ఉండడంతో ప్యారిస్లో ఉన్న జనమంతా ఇక్కడే ఉండిపోయారు. జనమేమో వేలల్లో ఉన్నారు, చెట్లేమో వందల్లో ఉన్నాయి. అందరికీ అవే చెట్లు కావాలి. ఆ రోజు మళ్ళీ ఎండ దంచి కొట్టేసిందండి. ఎండలో కూర్చోలేము, నీడలో ప్లేస్ లేదు. అలా ఇలా తంటాలు పడి పార్క్ అంతా తిరగంగా కొంచెం ప్లేస్ మాకు దొరికేసింది. చెప్పడం మర్చిపోయానండి, ఇది కింగ్ 16 ప్యాలెస్. వీడియో స్టార్టింగ్ లో మీకు ఒక ఫోర్ట్ చూసారా? అదే కింగ్ 16 అండి. ఈ పార్క్ 180 ఎకర్స్ లో ఉంటుందండి. అందులో ఈ చిన్న పార్ట్ మాత్రమే చెర్రీ బ్లూమ్స్ ఉంటాయి. మిగతా పార్ట్ అంతా తిరగాలంటే మినిమం 2 times పడుతుంది. ఈ పార్క్ మేము సెకండ్ విజిట్ లో ఉన్నాము. ఫస్ట్ విజిట్ లో ఒక పార్ట్ అయిపోయింది, సెకండ్ విజిట్ లో ఇప్పుడు చెర్రీ బ్లూమ్స్ చూస్తున్నాము. ఈ పార్క్ మిడిల్ లో ఒక పెద్ద పౌండ్ ఉంటుందండి, అందులో బోటింగ్ కూడా చేయొచ్చు. ఇప్పటికి 2 విజిట్స్ అయినా కానీ మేము సగం పార్క్ కూడా చూడలేదు, ఇంకా చాలా ఉంది చూసేది. ఈ పార్క్ ని మీరు విజిట్ అవ్వాలంటే మార్చ్ ఎండింగ్ టు ఏప్రిల్ 15th వరకు ఎప్పుడైనా రావచ్చు. అలా మాకు దొరికిన కొద్ది ప్లేస్ లో కూర్చొని ఫోటోషూట్ తీసుకొని ఫుడ్ తినేసి పాపతో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాం. Stand up, sit down, Alicia sit down.